Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మంచి ఆధునికత, నవీకరత, పాతకాల 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఇట్లాంటి అన్నీ కూడా సింగరేణి గురించినటువంటి ప్రతి ఒక్కటి కూలంకషంగా మీకు కావాలి అని అంటే యూ గో ఫర్ గవర్నమెంట్ కామెంట్స్ ఛానల్. అక్కడ మీకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఈరోజు మనకు చెప్పడానికి మనకు ముస్తాఫా గారు వచ్చారు. చాలా అందరికి తెలుసు అనుకుంటా. ముస్తాఫా గారు శాంతిగన్లో మోటార్ మైనర్కి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు జనషిప్లో. ఈరోజు మన ఏరియాలో పేరెన్నికగా ఉన్నటువంటిది, మరి ఏరియా మొత్తానికి ఒక సాంకేతిక పరంగా ఉన్నటువంటి బోల్టర్ మైనర్కి తను ఇన్ఛార్జ్. ఈరోజు ఆయన అనుభవాలని, ఆయన వ్యూస్ని మీతో పంచుకోవడానికి వచ్చారు. దీనికి ముందు ఒక చిన్న పాయింట్ చెప్పి మీకు సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఈ మధ్య మీకోసమే మనం మీ అంతా కూడా రేపు మనం ఎస్టీటీపీ పోవాలని అందరం ఎదురు చూస్తున్నారు. దానికోసము చేయడానికి ఎస్టీటీపీ పోవాలంటే ఒక బస్సు కావాలి మనకు. సో బస్సు కావాలి అనే ఉద్దేశంతో బస్సు గురించి మాట్లాడడానికి సింగరేణి స్కూల్కి వెళ్ళాను నేను ఈ మధ్య కాలంలో. అది ఎప్పుడు ఆగస్టు 13 or 12 అనుకుంటా. దానిలో మాకు ఇట్లా మా స్టూడెంట్స్ వస్తున్నారు, మాకు ట్రైనీస్ వస్తున్నారు. వాళ్ళందరినీ మేము ఎస్టీపీకి తీసుకెళ్ళాలి, దానికి ఒక బస్సు కావాలి, మీరు మీ బస్సు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి అడగడానికి సింగరేణి స్కూల్ హెడ్ మాస్టర్ గారు నాకు కొంచెం పరిచయం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ బస్సు గురించి చీట్ చాట్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. సార్ మరి ఎట్లా అయినా మీరు ప్రొవైడ్ చేయాల్సిందే, ఏదో వ్యాను అట్లాంటివి అంటే కుదరదు సార్, దాదాపు 30 మంది దాకా ఉంటారు, అందుకని బస్సు ఉండాలి కంపల్సరీ అని మాట్లాడుతున్నాం. ఈ లోపల వాళ్ళ ఫ్యూన్ వచ్చాడు. ఫ్యూన్ వచ్చి సార్ మిమ్మల్ని రమణ సార్ రమ్మంటున్నాడు సార్ అన్నాడు హెడ్ మాస్టర్ గారిని. రమణ సార్ రమ్మంటున్నా ఏంటి అంటే, ఏమో సార్ నాకు తెలియదు సార్, రమణ సార్ రమ్మంటున్నాడంటే ఆయనకు అర్థమైంది, ఆయనకు ఆల్రెడీ చెప్పి ఉన్నానంటే. ఆ రోజు వాళ్ళ స్కూల్లో 5వ తరగతిలో ఈ ఆగస్టు 15 ఆగస్టు సందర్భంగా ఒక వక్తృత్వ పోటీలు అనేటివి పెడుతున్నారు అనమాట. వక్తృత్వ పోటీలు అంటే తెలుసు, డిబేటింగ్ ఉపన్యాస పోటీలను పెడుతున్నారు. సో దానికి ఆహ్వానించడం కోసం, అంటే దానికి వాళ్ళని తయారు చేయడం కోసం అక్కడ ఆ రోజు 5వ తరగతి క్లాసులు జరుగుతుంది కాబట్టి మీరు విట్నెస్ చేయండి అని చెప్పి ప్రిన్సిపల్ గారిని పిలిచారన్నమాట. సో ప్రిన్సిపల్ గారు వెళ్తూ సార్ మీరు కూడా రండి సార్, ఇప్పుడు మీకేం పని లేకపోతే ఒక పావు గంట చూడండి, మా పిల్లలు ఎలా చెప్తారో చూసారు రండి సార్ అంటే, సరే సార్తో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళి మేము అలా పక్కన కూర్చున్నాము. ఇక వాళ్ళు రమణ సార్ వచ్చేసాడు, వాళ్ళ క్లాసులో పిల్లలకి ఒక్కొక్కరిని పిలిచి ఉపన్యాసాన్ని ఇవ్వమని చెప్తున్నాడు. ఒక పిల్లోని పిలుస్తున్నాడు. అక్కడికి రాగానే ఆ అబ్బాయి రాగానే బాబు నువ్వు దీని గురించి చెప్పని ఒక టాపిక్ ఇస్తున్నాడు. ఆ అబ్బాయి దాని గురించి టాపిక్ మాట్లాడుతున్నాడు. ఆయన అయిపోయిన తర్వాత ఇంకొకరు ఇలా ఇంకొకరు వస్తున్నారు, చెప్తున్నారు. కాసేపటికి వచ్చేసరికి మన వెంకటేష్ లాంటి చిచ్చర పిడుగు వచ్చాడు ఒకడు. వాడిని పిలిచి వచ్చారు. అయితే ఇందులో వెంకటేష్కు ఉన్న ఒక ఏం జరిగింది అనేది కొంచెం ముందు చెప్పే ముందు ఒకసారి ఇక్కడ చెప్తానండి. తానేమో వెంకటేష్ ఉపన్యాస పోటీలు అని ఉన్నాయని ముందే తెలుసుకొని ఒక విషయం గురించి బాగా చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? అశోకుని గురించి చదువుకున్నాడు. అశోక మహారాజ్ తెలిసి చక్రవర్తి, ఆయన గురించి మొత్తం తెలుసుకొని మొత్తం నేర్చుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అశోకుని గురించి చెప్పమని లేదు, వెంకటేష్ని పిలిచాడు. వెంకటేష్ వచ్చాడు, ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చినాక ఆ రమణ సార్ ఏం చేశానంటే, బాబు నువ్వు అమ్మ గురించి చెప్పండి అన్నాడు. అమ్మ గురించి అనగానే వెంకటేష్ ఏం నేర్చుకున్నాడు? అశోక్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? అమ్మ. చెప్తున్నాడు వెంకటేష్, ఏమని చెప్పాడు? అమ్మ అంటే దేవత. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. అలాంటి ఒక అమ్మ కన్నటువంటి మహారాజే అశోకుడు చాలా గొప్ప రాజు. అశోకుడు కళింగ దేశాన్ని క్రీస్తుపూర్వం 360 నుండి 320 వరకు పాలించాడు. అశోకుడు రోడ్డు పక్కన ఇరువైపులా చెట్లు నాటించాడు. అశోకుడు ప్రతి ఊర్లో చెరువులు తవ్వించాడు. రమణ సార్కి అర్థమైంది, ఇదేంద్ర అశోక్ బాబు ఆగా, నువ్వు అట్లా కాదు, అమ్మ కాదు అట్లా కాదు సార్ అనేసరికి మా హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, పురుషోత్తం గారు, ఆయన అన్నాడు, రమణ నువ్వు ఆగు నేను చెప్తాను. బాబు నువ్వు ఆవు గురించి చెప్పవా అన్నాడు. అశోకుడు కాదు ఆవు గురించి చెప్పు. అలాగే సార్ చెప్తాను. ఆవు సాధు జంతువు, ఆవు చాలా గొప్ప జంతువు. ఆవులు ఇప్పుడే కాదు,
ఆ కాలంలో కూడా ఉండేవి. ఆ కాలంలో అశోకుని కాలంలో కూడా ఉండేవి. అశోకుడు చాలా గొప్ప రాజు. అశోకుడు మహాచక్రవర్తి. ఆయన కళింగ దేశాన్ని పరిపాలించాడు. ఆయన రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడు. ఆయన ప్రతి ఊర్లో చెరువులు తవ్వించాడు. అరే రే రా మళ్ళా అశోకుడు అంటే ఏంట్రా వీడు ఇట్లా కదని ఈ లోపల నా వైపు చూడగానే సార్ నేను చెప్తాను ఉండండి ఈ సంగతి. ఆయన ఏమన్నా కూడా అశోకుడు అంటే అట్లా కాదు, అశోకునికి కంప్యూటర్కి అయితే సంబంధం లేదు సార్, కంప్యూటర్ గురించి చెప్పమనండి అప్పుడు చూస్తాం నేను సంగతి. అంటే సార్ కంప్యూటరా? కంప్యూటర్ కంప్యూటర్ గురించే కదా సార్. కంప్యూటరు నవీన కాలంలో ఒక మంచి యంత్రము. దానిలో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్లో మనం ఎన్నో కథలు పెట్టుకోవచ్చు. అందులో అశోకుని కథ కూడా పెట్టుకోవచ్చు. అశోకుడు ఒక గొప్ప రాజు. అశోకుడు చెరువులు తవ్వించాడు. అశోకుడు చెట్లు నాటించాడు. సో మనందరికీ చాలా ఆనందంగా నవ్వుగా ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక గొప్ప పాయింట్ ఏముంది? ఈ వెంకటేష్ యొక్క మదిలో, వెంకటేష్ యొక్క పనిలో, వెంకటేష్ యొక్క గనిలో ప్రతి చోట కూడా ఆయనకు అశోకుడు నిండిపోయిండు. మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని, ఈ 12 రోజుల కార్యక్రమాన్ని మీరు ముగించుకునేసరికల్లా మీ అందరి మదిలో కూడా సేఫ్టీ అనేదాన్ని నింపుకొని, ఆయన మదిలో అశోకుడు ఏ విధంగా ఉన్నాడో మీ అందరి మదిలో సేఫ్టీని నింపుకొని, మీ పనిలో, మీ గనిలో, మీ మదిలో సేఫ్టీని నింపుకొని వెళ్ళి జీరో హార్మ్కు పాటుపడతారని, మీరందరూ ఆ విధంగా కృషి చేస్తారని మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching video. Please like, share and subscribe.